పోలీస్ కాల్పుల్లో అమరుడైన పుట్ట నారాయణ 48వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి గోదావరికని స్నేహ సాహితీ గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ట నారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ముస్తియాల గ్రామానికి చెందిన రైతు కుటుంబీకుడు సింగరేణి ఉద్యోగస్తుడు అయిన పుట్ట నారాయణ అకారణం పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో రమీ జబీ అత్యాచారం, ఆమె భర్త హత్య ఘటనకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసన నేపథ్యంలో అభం శుభం ఎరగని నారాయణ పోలీసు కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. నారాయణ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, నష్టపరిహారం చెల్లిస్తామని ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పుట్ట నారాయణ గారి 48వ వర్ధంతి ఇది. అన్యాయం జరిగితే, తప్పు జరిగితే అది వెంటాడుతూనే ఉంటుంది. 45 సంవత్సరాలు అయినా కూడా ఇంకా వెంటాడుతూ ఉంటుంది. అన్యాయం ఎక్కడ జరిగినా కూడా, ఎప్పుడు జరిగినా కూడా ఎక్కడ అది ఆగిపోతే ఏదో రూపంలో నిరసన అనేటువంటి కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడెప్పుడు 45 సంవత్సరాల క్రితం పోలీసు వాళ్ళ కాల్పుల్లో ఆయన చనిపోయారు. కానీ పోలీసు వాళ్ళు కానీ ఆనాటి ప్రభుత్వం కానీ దులిపేసుకున్నది, సహాయం చేస్తానన్నది మర్చిపోయింది. కానీ బాధిత కుటుంబం ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబం వీధిన పడ్డది. చనిపోయిన సమయంలో ఇప్పుడు మన పక్కకున్నటువంటి పుట్ట నారాయణ చాలా ఒక 4-5 సంవత్సరాల పుట్ట రాజన్న చాలా చిన్నవాడు, వయసులో చాలా చిన్న వ్యక్తి. అప్పుడు ఆయన అన్న కనుక ఉన్నట్లయితే ఆయన మంచి చదువుకోవడానికి అవకాశం ఉండేది, మంచి పొజిషన్లో మంచి స్థిరపడడానికి అవకాశం ఉండేది. ఆయన ఖరాబ్ అయిపోయిండు, ఆయన తల్లి నష్టం జరిగింది, కుటుంబం మొత్తానికి నష్టం జరిగిపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది. మరి రాజ్యం యొక్క, రాష్ట్రం, ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఎందుకంటే ఈ ప్రజలకు, సామాన్యులకు ఏముంటుంది, పిలిస్తే పోతారు, రాజ్యం చెప్పిన పని చేస్తారు. కానీ అన్యాయం జరిగితే రాజ్యం భరోసాగా నిలవాలి వాస్తవానికి. కానీ 45 సంవత్సరాలు అయినాక ఇక్కడ భరోసా ఇవ్వలేదు. పుట్ట రాజయ్య గారి మాదిరిగా పుట్ట నారాయణ లాంటి వాళ్ళు ఎందరో చనిపోయి ఉంటారు, అన్యాయం పాలై ఉంటారు. దురదృష్టవశాత్తు అన్యాయాలు పాలైనటువంటి చాలామంది గొంతులు మొగిపోయినాయి వల్ల చాలామంది చనిపోయారు. నారీ ఆకాశములో నక్షత్రమైతివా కొడుకా నారీ, స్వతంత్ర భారతములో నినుగాచి చంపిరా, నీ తల్లికి గర్భశోకమే పెట్టినారా, రాబంధుల పాలనలో లైసెన్సు తూటాలకు బలి అయితివా, మరుడైతివా కొడుకా నీవు ఆకాశములో నక్షత్రమైతివా, నీ రక్తంతో తడిచిన నేల గోదావరి కని కొల్లున లేచెను, నీ రక్తంతో తడిచిన నేల పుట్ట నారాయణ సోదరుడు పుట్ట రాజన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్నేహ సాహితీ వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేశం, రాష్ట్ర పౌర హక్కుల సంఘం సహాయ కార్యదర్శి మాధవ కుమారస్వామి, జేవిరాజు, పోషయ్య, దుర్గం ప్రమిళ, నాగేష్, గోషిక చంద్రయ్య, ఎం సురేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.